ఈ రోజు మనం చికెన్ గ్రేవీని తయారు చేసుకుందాం. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు వేయాలి. వీటిని ఒక 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటో వేసి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హాఫ్ కేజీ చికెన్ వేయాలి. రుచికి సరిపడ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లోకి ఇందాక మనం వేయించి పెట్టుకున్న వాటిని వేయాలి. హాఫ్ కప్ కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా పేస్ట్ చికెన్ లోకి వేసి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని 500 ml వాటర్ పోసి ఉడికించుకోవాలి. హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత హాఫ్ లెమన్ పిండుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే, చికెన్ గ్రేవీ తయారైంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.